కాలమంతుడైన దేవ, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రభువ, ఉదయకాలమందు నీ పాదముల చెంత చేరి నాయన ప్రార్థించుకోవటానికి ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. ఈ ఉదయాన ప్రభా, నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కొరకు స్తోత్రాలయ్యా. ప్రతి తమ్ముడు, చెల్లెమ్మ కొరకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలు మా తండ్రి మీలో బలపడాలి స్వామి, మీలో స్థిరపడాలి ప్రభా. మీ కొరకు జీవించే ఆ గొప్ప అనుభవంలో బిడ్డల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఈ గ్రంథంలో ఎస్తేరు తల్లి గురించి, అహష్వరోషు రాజు గురించి, వష్తి గారి గురించి, హామాను గురించి, మొర్దెకై గురించి, హేగే గురించి, ఈ బిడ్డలందరి గురించి మేము నేర్చుకోవాలి స్వామి. ఇందులో ఉన్న ఆత్మీయమైన సత్యములు ఏమిటో తెలుసుకోవటానికి మాకు ఒక్కొక్కరికి మీ జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మీ నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 19వ తారీఖు 2026 బుధవారం. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనంలో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసనారతో చేయబడిన తాళ్లతో సలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెరలు తెలుపును ఊదా రంగును కలిపిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చెలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారు మయమైన జలతారు గల పరుపులుండెను అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ప్రియులరా, రాజుగారి విందు స్థలం ఇంత వైభవంగా, అంత అందమైనటువంటి అలంకరణతో కూడిన ప్రదేశంలో రాజుగారు సామాన్యులకేమి, అల్పులకేమి, ఘనులకేమి అందరికీ కోటలోని తోట ఆవరణములో 7 దినములు ఈ విందును చేశాడు. ప్రియులారా, ఈ విషయాన్ని బాగా ఆలోచన చేస్తే రారాజైన యేసు ప్రభుల వారు మనకు విందు చేసేటప్పుడు అది ఎంత వైభవంగా ఉంటుందో, ఇక్కడ అల్పులకేమి, ఘనులకేమి అని చెప్పబడిన రీతిగా జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో అని అంటాడు. అంటే రాజుగారు అల్పులు, ఘనులు, జనులందరికీ అని అంటాడు. ఈ రోజున మనం అల్పులుగా ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజున భూ సంబంధంగా ఘనులై ఉండొచ్చు. ఈ రోజున మనము సామాన్యమైన ప్రజలై ఉండొచ్చు. ఈ అల్పమైన జీవితము, ఘనమైన జీవితము, ఆ తరువాత సామాన్యమైన ప్రజలు అనేటటువంటివి ఇక్కడనే రాజుగారి కోటలో ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఆ మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన విందు స్థలానికి మనల్ని ఆహ్వానించినప్పుడు ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. ఘనులకు, సామాన్యులకు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. ఆయన తన పని వారికి చెప్పిన మాట, కోటలో వచ్చినటువంటి అతిథులకు బంగారు పాత్రలతో ద్రాక్ష రసము ఇవ్వమని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యం!
అదే రీతిగా ఈ రోజున పరోక్షంగా యేసు ప్రభుల వారిని మనము ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. అయితే ఒక్క రోజున ప్రత్యక్షంగా ప్రభుల వారిని చూడొచ్చు. ఆ దినము ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ దినం ఎంత వైభవోపేతంగా ఉంటుందో. ఈ రోజున నా కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన యేసయ్య అని ఊహలే మనకు తెలుసు. చిత్రపటాలలో చూడడమే తెలుసు. ఆ రోజున ప్రభుల వారి నిజ స్వరూపాన్ని మనకు ఆ విందుశాలలో చూపెడతాడు. ఎంత గొప్ప భాగ్యం. చాలా మంది మాట్లాడుతూ అంటారు. ఆ మధ్య ఆకాశంలోకెళ్ళిన తరువాత నేను అబ్రహాముతో మాట్లాడతాను. మోషేతో మాట్లాడతాను. దావీదుతో మాట్లాడతాను. గొల్యాతుని ఎలాగ చంపారని అడుగుతాను. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. నాకు ఆ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తది. కానీ ఇక్కడలాగా అక్కడ వాతావరణం ఉండదు. ఎందుకంటే ఎవరు ఏమి అనేది తెలిసినా ఇప్పుడున్న ఈ ఆలోచనలు, ఇప్పుడున్న ఈ తలంపులు, ఇప్పుడున్న ఈ మాటలు అక్కడ ఉండవు కదా! అందుకే ప్రభన్నాడు, "మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరని. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరని" ప్రభు సెలవిచ్చాడు. అంతేకాదు, పౌలు గారు కూడా చెప్పారు. ఒక మనిషి ఆత్మతో కొనిపోబడెను, శరీరంతో కొనిపోబడెను నేనెరుగను కానీ, అతడు మధ్య ఆకాశానికి, ఆయన మూడవ ఆకాశంలోకి వెళ్ళాడు. అక్కడ ఆయన వచింపశక్యం కాని మాటలు విన్నాడు అని అన్నాడు. అంటే అక్కడ మాటలు వేరే ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడే మాటలు వేరు. ఎవరైనా మనకు పరిచయస్తుడు కనిపిస్తే ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాం. అక్కడ అవన్నీ కూడా కుదరవు. కాబట్టి భాష వేరుంటాది. వాతావరణం కూడా వేరుంటాది. ఆ మనిషి నీకు తెలుసు. కానీ ఆ మనిషికి నీకు మధ్యన దేవుడు నిర్ణయించిన మాటలే. దేవుడు నిర్ణయించిన ఆలోచనలే. ఎందుకంటే ఈ శరీరం అక్కడికి వెళ్ళినా శరీరంలో పునరుద్ధానపు శక్తి ఉంటాది. యేసు ప్రభులు వారు మూడవ దినాన పునరుద్ధానుడై లేచాడు. లేచి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు. తిరిగి మన మధ్యకి, శిష్యుల మధ్యకి వచ్చాడు. ఈ రీతిగా 40 రోజులు అనేక మందికి ఈ భూమి మీద కనిపిస్తూ, ఆయన పరలోకంలో కూడా అనేకులకి అగుపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ శరీరంలో కలిగిన మార్పులే పునరుద్ధాన శరీరమైన మనలో కూడా కలుగుతాయి. కాబట్టి ఆ ప్రభులు వారు చాలా అతీతుడు మనకంటే. చాలా అంటే దేవుడే. ఆయనకు వేరు, మనం వేరు. అయినా మనము అక్కడికెళ్ళిన తరువాత పరిస్థితులన్నీ మార్పు చెందుతాయి. మనం ఎంతో గొప్పగా అక్కడ ప్రవర్తిస్తాం. మహోన్నతుడైన దేవుని అదుపు ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తాం. ఆయన ఎదుట వినయ విధేయతలు కలిగి జీవిస్తాం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అపారమైన కృప వాళ్ళ మీద నిలిచి ఉంటాది. ఆ గొప్ప దేవుని పాదాల చెంత కూర్చున్నటువంటి మనము ఆలోచించాల్సిన విషయం, నేను కూడా అక్కడ ఉండాలి. నేను కూడా రాజుగారి విందులో ఉండాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభుల వారు ఏర్పాటు చేసే ఆ మధ్య ఆకాశపు పెళ్లి విందులో నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు అందరూ ఉండాలి అనేటటువంటి గొప్ప ఆశ మనకు ఉండాలి. ఆ రీతిగా
ఆశను కలిగి మనం ప్రవర్తించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని వాక్యం ఉంది కనుక ప్రభుల వారు మనల్ని తృప్తిపరచగలడు. ఆ దేవుని యొక్క గొప్ప కృప మనందరి మీద నిలిచి ఉండునుగాక. సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆలోచనలు మనందరి మీద స్థిరపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపడు ఆ గొప్ప క్రియలు మనలో తయారగునుగాక. ఆమెన్. ఆమెన్.